హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఉన్న 'పేచీ' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే తమిళనాడులోని కులుమలై అనే ఫారెస్ట్ ఏరియాకి రామ్ అండ్ సోనియా అనే లవర్స్ తమ ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ ట్రెక్కింగ్కి వచ్చి అలా ఫారెస్ట్ ఏరియా అంతా తిరిగి చూస్తూ ఆ ఫారెస్ట్లోని కొండపై ఉన్న వ్యూ పాయింట్ వైపు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా చాలా దూరం వెళ్ళాక సోనియాకి అలసటగా ఉండి ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పడంతో అది విన్న రామ్ అక్కడే ఒక ప్లేస్లో తమ బ్యాగ్స్ అన్నీ పెట్టి సోనియాకి చలిగా ఉంది అని చెప్పడంతో రామ్ కొన్ని కర్రలు తీసుకుని వచ్చి క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసుకుని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఇంకా చలి పెరగడంతో క్యాంప్ ఫైర్ కోసం రామ్ మరికొన్ని కట్టెలు తీసుకురావడానికి రామ్ పక్కకి వెళ్ళగా సోనియా హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉంటుంది. ఇంకా రామ్ ఎండిపోయిన కట్టెల కోసం చూస్తూ ఉండగా అక్కడే ఒక పెద్ద చెట్టుకి ఎండిపోయిన పెద్ద కొమ్మ కనిపించడంతో ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ చెట్టు దగ్గరే రామ్కి ఒక త్రిశూలం పడి ఉండడం గమనిస్తాడు. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా పక్కన పడేసి ఆ పెద్ద చెట్టుకి ఉన్న ఎండు కొమ్మని తన దగ్గర ఉన్న గొడ్డలతో నరకడం స్టార్ట్ చేస్తాడు. అలా చాలా కష్టపడి ఆ చెట్టు కొమ్మని నరికేస్తాడు. అయితే అదే చెట్టు కొమ్మకి ఒక పెద్ద మేక ఉండడం చూసి దాన్ని పీకి అసలు అది చెట్టు కొమ్మకి ఎందుకుందో అర్థం కాక దాన్ని పక్కన పడేస్తాడు. అయితే అప్పుడే ఆ చెట్టు కొమ్మని నరికిన చెట్టు అదే భాగం నుండి ఏదో బయటికి చీల్చుకొని వచ్చి రామ్ ముందు పడగా అది ఏంటా అని రామ్ దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తాడు. అయితే అది ఒక భయంకరమైన చెక్క బొమ్మ. రామ్ దాన్ని చూసి భయపడిపోయి సోనియా అని పిలుస్తాడు. కానీ సోనియా హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల తనకి రామ్ అరుపులు వినిపించావు. అదే టైంకే రామ్పై కంటికి కనిపించని అదే ఆత్మ అటాక్ చేసి దారుణంగా చంపుతుంది. ఇంకా ఇంతసేపైనా రామ్ రాకపోవడంతో సోనియా రామ్ వెళ్ళిన అదే ప్లేస్కి వచ్చి రామ్ని గట్టిగా పిలుస్తూ అక్కడే పడి ఉన్న అదే భయంకరమైన ఆకారం గల బొమ్మని చూసి దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తూ ఉండగా అదే ఆత్మ సోనియాపై కూడా అటాక్ చేసి చంపినట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక్కడే మనకి 5 మంది గల ఫ్రెండ్స్ గ్రూప్ని చూపిస్తారు. వారి పేర్లు చరణ్, మీనా, జెర్రీ, సేతు అండ్ చారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే చరణ్ అండ్ మీనా లవర్స్ అని. ఇంకా 5 మంది అదే ఫారెస్ట్ ఏరియాలో ట్రెక్కింగ్ చేయాలి అని ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం తిరిగి చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అవుతారు. నిజానికి ఈ ఫారెస్ట్ ఏరియాలో కొన్ని టూరిస్ట్ స్పాట్స్ మాత్రమే ఉంటాయి, కానీ ట్రెక్కింగ్ అలౌడ్ ఉండదు. మూవీ స్టార్టింగ్లో చూపించిన రామ్ అండ్ సోనియా కూడా ఇల్లీగల్గా ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడికి ట్రెక్కింగ్కి వచ్చి ఉంటారు. ఇంకా మొదట్లో గవర్నమెంట్ ఈ ప్రాంతం అంతా ప్లాంటేషన్కి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది, కానీ ఏవో కారణాల వల్ల తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ స్టాప్ చేసి ఉంటారు. ఇంకా చరణ్ అండ్ ఫ్రెండ్స్కి ఆ ఫారెస్ట్ ఏరియా గురించి పూర్తిగా తెలియకపోవడంతో చరణ్ తనకి తెలిసిన అశోక్కి ఫోన్ చేసి మాట్లాడి తనకి తెలిసిన ఆఫీసర్స్ ద్వారా ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ అలాగే ట్రెక్కింగ్లో హెల్ప్ చేయడానికి తమ కింద పనిచేసే మారి అనే వ్యక్తిని చరణ్ అండ్ గ్రూప్కి సజెస్ట్ చేసి తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి కలవమని చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే మారి అదే ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలోని ఊర్లో ఫ్యామిలీతో ఉంటాడు. ఇంకా అంతేకాక మారి ఫారెస్ట్ గార్డ్గా జాబ్ చేస్తూ అప్పుడప్పుడు ఇలా ఎవరైనా టూరిస్టులు వస్తే వారికి గైడ్గా ఫారెస్ట్లోకి తీసుకెళ్లి ఫారెస్ట్ ఏరియాలోని టూరిస్ట్ స్పాట్స్ అన్ని చూపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మారి చరణ్ని కలిసి తన గురించి అంతా చెప్తాడు. అదంతా విన్న చరణ్ రేపు ఉదయాన్నే మనం ఫారెస్ట్లోకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పడంతో అలా నెక్స్ట్ డే మార్నింగ్ చరణ్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా మారి కలిసి అందరూ ట్రెక్కింగ్ కోసం కారులో బయలుదేరగా అప్పుడే మారి కూతురు తన దగ్గరికి వచ్చి తన మెడలో తాయెత్తును కట్టి నాన్న అమ్మ చెప్పింది నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదాకా నీ మెడలో నుండి ఈ తాయెత్తును తీయకు అని చెప్పి వెళ్ళిపోతుంది. నిజానికి మారి ఎప్పుడు అడవిలోకి వెళ్ళినా సరే ఈ తాయెత్తు తన మెడలో వేసుకుని వెళ్ళేవాడు, కానీ ఈరోజు మర్చిపోయి ఉంటాడు. అలా అందరూ ఫారెస్ట్లోని ఒక చెక్ పోస్ట్ దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడ నుండి లోపలికి ఎలాంటి వెహికల్స్ వెళ్ళవు అని కారుని అక్కడే ఆపి అందరూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఇంకా ఆ కారు డ్రైవర్ వారి వైపే చూస్తూ వీళ్ళు మళ్ళీ అడవిలో నుండి ప్రాణాలతో బయటికి వస్తారా అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా అందరూ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యే ముందు మారి వారితో మీరు ఎవరికైనా కాల్ చేసి మాట్లాడాలంటే ఇక్కడే మాట్లాడుకోండి, ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ సిగ్నల్స్ ఉండవు అని చెప్తాడు. అది విన్న మీనా ఫారెస్ట్ లోపలికి వెళ్ళాక మనకి ఏదైనా ప్రమాదం ఎదురైతే అప్పుడు ఎలా, నువ్వు ఫారెస్ట్ గార్డుగా పనిచేస్తున్నావు కదా, నీ దగ్గర వాకీటాకీ లేదా అని అడగ్గా దానికి మారి డిపార్ట్మెంట్ తరపున మాకు ఎలాంటి వాకీటాకీ ఇవ్వలేదు, అయినా ఫారెస్ట్ లోపలికి వెళ్ళాక మీరు నా మాట వింటూ ముందుకు వెళ్తే మీకు ఎలాంటి ప్రమాదం జరగదు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా అందరూ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి ముందుకు నడుచుకుంటూ వెళ్తారు. అందమైన అడవిని చూస్తూ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ అలా కాస్త దూరం వెళ్ళాక దారిలో నీళ్లు పారుతూ ఉండడం చూసిన మీనా
అండ్ చారు తమ బ్యాగ్స్ని పక్కన పెట్టి ఆ నీటిలోకి దిగి ఎంజాయ్ చేస్తూ మీనా ఆ హ్యాపీనెస్లో గట్టిగా అరుస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న మారి మీనాతో, మీ ప్లేస్లో ఇంత గట్టిగా శబ్దాలు చేయడం మంచిది కాదు, మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ అడవిలోని జంతువులు మన శబ్దాలు విన్నాయంటే అవి ఇక్కడికి వచ్చి మనపై దాడి చేసే ప్రమాదం ఉంది అని ఎంత చెప్పినా సరే మీనా తన మాటలు వినదు. ఇంకా అదంతా చూస్తున్న చరణ్ మీనాతో, మారికి ఈ ఫారెస్ట్ గురించి బాగా తెలుసు కదా, తను చెప్తుంది మన మంచి కోసమే కదా అని సర్ది చెప్పి అందరూ ఆ ప్లేస్ నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్తారు. అయితే మారి ప్రతి విషయానికి అడ్డుపడుతున్నాడు అని మీనాకి తన మీద చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్లో అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాక అక్కడ లొకేషన్స్ చాలా అందంగా ఉండడంతో జెర్రీ తన కాస్ట్లీ కెమెరాతో ఫొటోస్ తీస్తూ అలాగే సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతాడు. అది చూసిన చారు జెర్రీతో, ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్కి వచ్చినప్పుడు కూడా ఆ సిగరెట్ తాగడం అవసరమా, దాన్ని పక్కన పడేయని చెప్తుంది. అయినా కానీ జెర్రీ సిగరెట్ కింద పడేయకపోవడంతో చారు కోపంతో జెర్రీ వైపు రాయి విసురుతుంది. అయితే జెర్రీ ఆ రాయి నుండి తప్పుకోగా అది పక్కనే ఉన్న చెట్ల పొదలకి తగిలి అక్కడ గంటల శబ్దం వస్తుంది. ఆ సౌండ్ విన్న అందరూ షాక్ అవ్వగా చారు అండ్ సేతు మాత్రం అసలు అక్కడ ఏముందో చూడాలని ముందుకు వెళ్తారు. మారి వారిని వెళ్ళకండి అని ఎంత చెప్పినా వినకుండా సేతు అండ్ చారు అక్కడ ఉన్న చెట్ల కొమ్మలు మొత్తం పక్కకి తీసి చూడగా అక్కడ చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేసి అడ్డుకర్రకి గంటలు కట్టి రిస్ట్రిక్టెడ్ ఏరియా అని, ఈ దారి గుండా లోపలికి అనుమతి లేదు అని రాసిన బోర్డు ఉంటుంది. అయితే సేతు అది ఏం పట్టించుకోకుండా ఆ అడ్డుకర్రని పట్టుకోగానే ఆ కర్ర పూర్తిగా చెదలు పట్టి ఉండడంతో పట్టుకోగానే రెండుగా విరిగిపోతుంది. దాంతో దానికి కట్టిన గంటలన్నీ ఒకేసారి కింద పడి పెద్ద శబ్దం వస్తుంది. దాంతో ఆ సౌండ్ భరించలేక అందరూ చెవులు మూసుకుంటారు. అదంతా చూస్తున్న మారి వారితో, నేను ఎంత చెప్తున్నా నా మాట వినకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు, అది రిస్ట్రిక్టెడ్ ఏరియా, అక్కడ బోర్డు మీద కూడా రాసి ఉంది కదా, నా మాట వినండి, ఆ దారిలో మనం వెళ్ళకూడదు, మనం ఈ దారి గుండా వ్యూ పాయింట్కి వెళ్దాం రండి అని చెప్తాడు. అది విన్న మీనా అండ్ చరణ్, ఏంటి మరి మీరు మమ్మల్ని మరీ చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తున్నారు, మేము ట్రెక్కింగ్కి వచ్చిందే ఈ ఫారెస్ట్ ఏరియా అంతా చూద్దామని, కానీ మీరు మొదటి నుండి అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తూనే ఉన్నారు. అసలు ఈ రిస్ట్రిక్టెడ్ దారి గుండా వెళ్తే ఏం జరుగుతుంది, ఎందుకు వెళ్ళకూడదు అంటున్నారు, నిజం చెప్పండి అని అడగ్గా దానికి మారి, ఆ దారిలో వెళ్ళడం మంచిది కాదు, అక్కడ ఏదో దుష్టశక్తి ఉంది అని ఊరి వాళ్ళ నమ్మకం, ఆ దారిలో వెళ్ళినా ఎవ్వరూ ఇప్పటిదాకా తిరిగి వెనక్కి రాలేదు, నా మాట వినండి, ఇదంతా మీ మంచి కోసమే చెప్తున్నా అని చెప్పడంతో అదంతా విన్న చరణ్ అండ్ ఫ్రెండ్స్కి మరొక దారి లేక మారి చెప్పినట్లే తను తీసుకెళ్లే దారిలోనే వ్యూ పాయింట్కి బయలుదేరుతారు. అయితే అలా అందరూ వెళ్తూ ఉండగా వారిని ఎవరో ఫాలో అవుతున్నట్లు గమనిస్తున్నట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే అలా అందరూ నడుస్తూ వెళ్తూ ఉండగా చివరిగా వస్తున్న చారుకి తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు ఏవేవో వింత శబ్దాలు వినిపిస్తూ ఉండడంతో చారు ఆ సౌండ్స్ వినిపిస్తున్న వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది. అలా చారు నడుచుకుంటూ ఒక కొండ చివరికి చేరుకొని తనని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్లు అలా కొండ మీద నుండి లోయలోకి పడబోగా అదే టైంకే మారి అండ్ మిగతా అందరూ అక్కడికి వచ్చి చారుని వెనక్కి లాగి కాపాడతారు. మీనా చారుని, నువ్వు ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావని అడగ్గా దానికి చారు, నాకు ఏవో వింత సౌండ్స్ వినిపిస్తూ ఉండడంతో ఆ సౌండ్స్ ఏంటా అని చూడడానికే అక్కడికి వెళ్ళాను అని చెప్తుంది. అలా చారుని అక్కడ నుండి తీసుకుని వెళ్తారు. అప్పుడే అక్కడ చెట్టు చాటుగా ఎవరో ఉన్నట్లు చూపిస్తారు. ఇంకా అలా అందరూ మళ్ళీ జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తారు. నెక్స్ట్ సీన్లో అలా కాసేపటికి అందరూ ఒక వ్యూ పాయింట్కి చేరుకొని అక్కడ ప్లేస్ అంతా చూస్తూ చిల్ అవుతూ ఉంటారు. అప్పుడే చరణ్ అండ్ మీనా ఒక ప్లేస్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అది చూసిన జెర్రీ వారిని ఫోటో తీయాలి అని చూస్తాడు. అది చూసిన మీనా ఫోటో తీయకొని పక్కకి పరిగెడుతుంది. దాంతో చరణ్ జెర్రీతో, మీనాని నేను పట్టుకుంటా, నువ్వు ఫోటో తీయరా అని చెప్పి మీనాని పట్టుకోవడానికి పరిగెడతాడు. సేతు అండ్ చారు కూడా మీనాని పట్టుకోవడానికి తన వెనకాలే పరిగెడతారు. అలా అందరూ కలిసి మీనాని పట్టుకొని జెర్రీని అక్కడికి పిలిచి ఫోటో తీయమని అక్కడికి పిలుస్తారు. అయితే అప్పుడే జెర్రీ కళ్ళజోడు కింద పడిపోవడంతో జెర్రీ కిందికి వంగి తన కళ్ళజోడు తీసుకుని పైకి లేచి వారిని ఫోటో తీయబోగా ఇక్కడే ట్విస్ట్, అక్కడ ఎవ్వరూ కనిపించరు. దాంతో షాక్ అయిన జెర్రీ అందరినీ గట్టిగా పిలుస్తూ ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరూ కనిపించరు. అయితే అప్పుడే జెర్రీకి ఒక చెట్టు వెనకాల సౌండ్స్ వినిపించడంతో, రే చరణ్ అండ్ మీనా, మీరు చెట్టు వెనకాలే ఉన్నారని నాకు తెలిసిపోయింది, ఇక్కడి నుండే నా కాస్ట్లీ కెమెరాతో జూమ్ చేసి మరి మిమ్మల్ని ఫోటో తీస్తా చూడండి అని ఆ చెట్టు వైపు జూమ్ చేసి ఫోటో తీయబోగా అక్కడే తనకి ఆ భయంకరమైన ఆకారం కనిపించడంతో జెర్రీ ఫుల్గా భయపడిపోయి నెమ్మదిగా ఆ చెట్టు వెనక్కి వెళ్ళి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. దాంతో జెర్రీకి ఏమీ అర్థం కాదు. ఇంకా అప్పుడే మరొక వైపు నుండి సౌండ్ వినిపించడంతో జెర్రీ తన కెమెరాని అక్కడే పెట్టి సౌండ్ వచ్చిన వైపు వెళ్ళి చూడగా అప్పుడే తన కాల్ని ఎవరో లాగడంతో తను కింద పడిపోతాడు. అది చూసిన మిగతా నలుగురు ముందుకు వచ్చి జెర్రీ ఫుల్గా భయపడిపోయాడు అని బాగా నవ్వుకుంటారు. కానీ జెర్రీ తను అక్కడ చూసిన భయంకర ఆకారం గురించి అలాగే తన కాలు ఎవరో లాగింది వారికి చెప్పాలి అనుకుంటాడు. కానీ వారు జెర్రీ మాటలు అస్సలు పట్టించుకోరు. దాంతో
దాంతో జెర్రీకి చాలా కోపం వచ్చి వారిపై సీరియస్ అయ్యి తను ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అదంతా చూస్తున్న సేతు అండ్ చారు తనతో నువ్వు ఇంత భయస్థుడివా, ఇంత భయపడేవాడివి అయితే వెళ్ళిపో అని అంటారు. దానికి జెర్రీకి మరింత కోపం వచ్చి వారితో అవును నాకు భయం ఎక్కువే, మీకు నిజంగా ధైర్యం ఉంటే ఉదయం రెస్ట్రిక్టెడ్ బోర్డు ఉన్న ఆ దారిలో మారి వెళ్ళకూడదు అని చెప్పాడు కదా, మీరు ఆ దారిలో ఆ హాంటెడ్ ప్లేస్ దాకా వెళ్ళి రావాలి, మీరు అక్కడ దాకా వెళ్ళారు అనడానికి ప్రూఫ్గా ఈ రెడ్ రిబ్బన్ని తీసుకుని వెళ్ళి ప్రతి చెట్టుకు కట్టుకుంటూ వెళ్ళి తిరిగి రండి, మీరు గనక ఈ బెట్లో గెలిస్తే మీకు నా కాస్ట్లీ కెమెరా ఇస్తా అంటాడు. ఇంకా కట్టెల కోసం వెళ్ళిన మారి అప్పుడే అక్కడికి వచ్చి అదంతా విని మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, ఆ దారిలో వెళ్తే ప్రాణాలకే ప్రమాదమని, అక్కడ దుష్టశక్తి ఉంది అని ఎంత చెప్పినా సరే ఎవ్వరూ కూడా తన మాట పట్టించు. ఇంకా జెర్రీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన సేతు అండ్ చారు రెడ్ రిబ్బన్ తీసుకుని ఆ హంటెడ్ ప్లేస్కి వెళ్ళి సేఫ్గా తిరిగి వస్తాం, నీ కెమెరా నాకు ఇవ్వడానికి రెడీగా ఉండు అని అలా రిస్ట్రిక్టెడ్ ఏరియా దారి గుండా వెళ్తూ తాము దారి తప్పకుండా తిరిగి అదే దారిలో వెనక్కి రావడానికి తాము వెళ్లే దారిలో ఉన్న చెట్లకు రెడ్ రిబ్బన్ కట్టుకుంటూ వెళ్తారు. అలా లోపలికి వెళ్ళాక ఒక ప్లేస్లో వారికి ఒక పాడుబడ్డ ఇల్లు కనిపించడంతో ఇక్కడ ఎవరో ఉంటున్నారని డౌట్ వచ్చి ఇద్దరు ఆ ఇంట్లోకి వెళ్తారు. ఆ ఇల్లు మొత్తం పాడుబడిపోయి లోపల విచిత్రంగా ఉన్న చాలా బొమ్మలు కనిపిస్తాయి. అలాగే మూవీ స్టార్టింగ్లో చూపించిన అదే భయంకరమైన బొమ్మ కూడా అక్కడ ఉంటుంది. దాన్ని చూసిన చారు ఆ బొమ్మని చేతిలోకి తీసుకుని పట్టుకుని దాంతో సెల్ఫీ తీసుకోబోగా అప్పుడే చారుకి ఒక ముసలి దెయ్యం ఆకారం కనిపించడంతో చారు ఫుల్గా భయపడిపోతుంది. అలా చారు వెనక్కి తిరిగి చూడగా ఆ ముసలి దెయ్యం మాయమవుతుంది. మళ్ళీ కిటికీలోంచి బయటికి చూడగా దూరంగా చారుకి అదే ముసలి దెయ్యం కనిపించి భయపెట్టడంతో తను ఫుల్గా భయపడిపోయి సేతుని గట్టిగా అక్కడికి పిలిచి ఆ ముసలి దెయ్యాన్ని చూడమని చెప్తుంది. అయితే అక్కడ సేతుకి ఆ ముసలి దెయ్యం కనిపించదు. ఇంకా అదంతా చూస్తున్న చారుకి అక్కడ ఏదో దుష్టశక్తి ఉందని అర్థమయ్యి ఫుల్గా భయపడిపోతూ సేతుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోబోతారు. ఇదిలా ఉంటే మరో పక్క మారి అండ్ చరణ్ సేతు అండ్ చారు వెళ్ళి చాలాసేపు అయింది, అయినా ఇంకా ఇద్దరు తిరిగి రాలేదని వారికి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందేమో అని డౌట్ వచ్చి చరణ్ అండ్ మారి వారిని వెతుక్కుంటూ వారు వెళ్ళిన అదే దారిలో వెళ్తూ ఉంటారు. అప్పుడే వారికి చారు గట్టిగా అర్చిన శబ్దం వినిపించడంతో షాక్ అయ్యి చారు అండ్ సేతు అని గట్టిగా పిలుస్తూ ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్ళి చూడగా ఒక ప్లేస్లో చారు ఒంటి నిండా రక్తంతో స్లో లేకుండా పడిపోయి ఉంటుంది. తనని ఆ పరిస్థితిలో చూసిన మారి అండ్ చరణ్ మైండ్ బ్లాక్ అయ్యి చారుని గట్టిగా పిలుస్తూ భయపడిపోగా అప్పుడే చారు కళ్ళు తెరిచి గట్టిగా నవ్వుతుంది. ఇంకా చెట్టు చాటుగా దాక్కున్న సేతు కూడా అక్కడికి వచ్చి వారిని చూసి నవ్వుతాడు. నిజానికి చారు అండ్ సేతు కలిసి ప్రాంక్ చేసి ఉంటారు. ఇంకా ప్రాంక్ అని అర్థమైన మారికి చాలా కోపం వచ్చి అక్కడ నుండి తమ బేస్ క్యాంప్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోగా చరణ్ కూడా కోపంతో ఇది ప్రాంక్ చేసే టైమా అని వారిని బాగా తిట్టి అక్కడ నుండి మారితో పాటు వెళ్తూ త్వరగా మీరు కూడా బేస్ క్యాంప్ దగ్గరికి రమ్మని చెప్తాడు. అలా చారు అండ్ సేతు కూడా నవ్వుకుంటూ వారి వెనకాలే వస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో అలా మారి అండ్ చరణ్ క్యాంపు దగ్గరికి చేరుకోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే చారు అండ్ సేతు అక్కడ ఉంటారు. చారు ఫుల్గా భయపడిపోతూ ఉంటుంది. జెర్రీ చరణ్తో మీరు వీరి కోసం వెళ్ళగానే వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్తాడు. అది విన్న చరణ్ అండ్ మారి మైండ్ బ్లాక్ అయ్యి వెనక్కి తిరిగి చూడగా అప్పటిదాకా తన వెనకాలే వచ్చిన చారు అండ్ సేతు కనిపించరు. దాంతో ఇద్దరు షాక్లో ఉండిపోతారు. అప్పుడే చరణ్కి ఒక చెట్టు చాటున చారు అండ్ సేతులాగా కనిపించి వెంటనే ఒక ముసలి దెయ్యంలాగా మారి మాయమవుతుంది. అది చూసిన చరణ్ ఫుల్గా భయపడిపోతాడు. అప్పుడే చరణ్ మారితో నిజం చెప్పండి, అసలు ఈ ఫారెస్ట్లో ఏం జరుగుతుంది, అసలు ఈ అడవిలో ఉన్న దుష్టశక్తి ఏంటి అని అడగ్గా దానికి మారి తను మళ్ళీ తిరిగి వచ్చింది తనే పేచి అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ పక్క ఊర్లోనే ఉండే జమీందారు కుటుంబంలో ఒక ముసలావిడ ఉండేది. తన పేరే పేచి. తన యుక్త వయసులోనే చేతబడులు లాంటి పూజలు చేస్తూ ఉండేదంట. తనకి మంత్రశక్తులు సాధించాలి అనే కోరికతో తన ముసలి వయసులో కేరళకి వెళ్ళి అక్కడే అడవుల్లో ఉండే మంత్రగాళ్ళ దగ్గర మంత్రాలు చేతబడులు నేర్చుకుని అక్కడే అడవుల్లో ఉండే కొంతమందిని తనతో పాటు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ అడవిలో ఉన్న ఇంట్లో ఉంటూ వారితో కలిసి ప్రతిరోజు ఏవేవో మంత్రాలు చదువుతూ పూజలు చేస్తూ ఉంటుంది. అంతేకాక తన పూజలు ఫలించడం కోసం ఆ ఊర్లో ఉండే చిన్నపిల్లల్ని పెద్దవారిని నరబలి ఇస్తూ ఉంటుంది. దాంతో ఊర్లో ఒక్కొక్కరుగా కనిపించకుండా పోవడం స్టార్ట్ అవుతుంది. ఒకరోజు ఆ ఊర్లోని వ్యక్తి పేచి దగ్గర పనిచేసే వ్యక్తి ఒక పిల్లాడి శవాన్ని ఇంటి వెనకాల పాతి పెట్టడం చూసి అంటే ఇప్పటిదాకా ఊర్లో కనబడకుండా పోయిన అందరినీ పేచీనే నరబలి ఇస్తూ ఉందని అర్థమయ్యి ఊర్లోకి వెళ్ళి ఆ విషయం అందరికీ చెప్తాడు. ఈ విషయం తెలిసిన ఊర్లోని కొంతమంది పేచీని ఆపకపోతే ఊర్లో అందరినీ చంపేస్తుంది అని పేచీని తన మనుషుల్ని బంధించి తీసుకురావడానికి ఫారెస్ట్లోని తన ఇంటికి వెళ్ళి అక్కడ తను చేస్తున్న పూజలు చూసి షాక్ అయ్యి తనని బంధించబోగా పేచీకి ఉన్న క్షుద్ర శక్తుల వల్ల అక్కడికి వచ్చిన అందరినీ చంపేస్తుంది. ఈ విషయం తెలిసిన ఊరి పెద్ద ఒక సాధువుని కలిసి పేచీ గురించి అంతా చెప్పగా అదంతా విన్న సాధువు ఆ పేచీ నరబలులు ఇస్తూ పూజలు చేసి తన క్షుద్ర శక్తులు పొందింది తనని ఇలాగే వదిలేస్తే
చేస్తే తను మీ ఊరిని వల్లకాడు చేస్తుంది. అప్పుడు తనకి మరణం అనేదే ఉండదు. అందుకే ఈరోజు రాత్రికే మీ ఊరి వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళి పేచీని తన మనుషుల్ని చంపేయండి. తనని చంపాక తన ఆత్మను నేను బంధిస్తా అని చెప్పడంతో అదంతా విన్న ఊరి వాళ్ళు అదే రోజు రాత్రి అందరూ కలిసి అడవిలో ఉంటున్న పేచీ ఇంటికి వెళ్ళి చాలా కష్టపడి మంత్రాలు చదవకుండా పేచీ గొంతు కోసి చంపి ఇంకా తన మనుషుల్ని కూడా చంపేస్తారు. ఇంకా సాధువు ఆ పేచీ ఆత్మని ఇదే బొమ్మలో బంధించి పేచీ ఆత్మ ఆ బొమ్మ నుండి బయటికి రాకుండా ఇదే అడవిలోని ఒక చెట్టుకి పెద్ద మేకు కొట్టి బంధించి పేచీ శవాన్ని అక్కడే పూడ్చిపెట్టి ఇంకా ఈ ఇల్లు ఉన్న వైపు పేచీ ఆత్మ బంధించిన ఆ చెట్టు వైపు ఎవ్వరూ వెళ్లకుండా ఎంట్రన్స్ లోనే రిస్ట్రిక్టెడ్ ఏరియా అని బోర్డు పెట్టి అలాగే ఆ పేచీ ఆత్మ ఆ బోర్డు దాటి బయటికి రాకుండా ఏవేవో పూజలు చేసి తాయెత్తులు కట్టి అలాగే అటువైపు ఎవరు వెళ్లకుండా దారిని క్లోజ్ చేసి ఉంటారు. ఇంకా మూవీ స్టార్టింగ్ లో చూపించిన రామ్ ఎప్పుడైతే ఆ చెట్టు కొమ్మను నరికి దానికి ఉన్న మేకు పీకేస్తాడో అప్పుడే పేచీ ఆత్మ ఆ బొమ్మ నుండి విడుదలయ్యి రామ్ అండ్ సోనియాని చంపేసి ఉంటుంది. అలా మారి జరిగిందంతా చెప్పి ఆ చెట్టుకు ఉన్న మేకు ఎవరో తీసేశారు, అందుకే పేచీ ఆత్మ విడుదలైంది. ఇంకా మనం ఇక్కడ ఉండటం మన ప్రాణాలకే ప్రమాదకరం, వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పగా అదంతా విన్న అందరూ భయపడి తమ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటారు. అయితే అప్పుడే జెర్రీ మారీతో నా కెమెరా అక్కడే ఒక చెట్టు దగ్గర మర్చిపోయి వచ్చాను, అది 5 లక్షలు, ప్లీజ్ బ్రో వెళ్ళి తెచ్చుకుందామని రిక్వెస్ట్ చేయడంతో జెర్రీతో పాటు మారీ కూడా వెళ్తాడు. అలా జెర్రీ తను కెమెరా మర్చిపోయిన ప్లేస్కి వెళ్ళి చూడగా అక్కడ కెమెరా ఉండదు, పక్కనే ఉన్న ఒక చెట్టు మీద కెమెరా ఉంటుంది. అలా కెమెరా తీసుకున్న జెర్రీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో చూడగా ఇప్పుడు తనతో పాటు వచ్చిన మారీ కనబడడు, కానీ తన వెనకాలే మరో మారీ ఆకారం కనిపించి నీ ముందు ఉంది నేను కాదు అది దయ్యం పారిపో అని చెప్పి పారిపోతాడు. అదంతా చూసిన జెర్రీ తనతో ఉంది దయ్యం అనుకుని తనని తోసేసి భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. నిజానికి జెర్రీతో ఉందే నిజమైన మారీ, కానీ జెర్రీ అది దయ్యం అనుకుని అక్కడి నుంచి పారిపోతాడు. అలా జెర్రీ భయంతో పారిపోతూ ఉండగా ఆ పేచీ దయ్యం తనని మరింత భయపెట్టడంతో అలా జెర్రీ ఆ క్యాంప్ దగ్గరికి వెళ్లకుండా దారి తప్పి పేచీ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ కూడా పేచీ ఆత్మ తనకి కనిపించి జెర్రీపై అటాక్ చేసి తనని దారుణంగా చంపేస్తుంది. మరో పక్క మారీ ఎంత వెతికినా జెర్రీ కనిపించకపోవడంతో చరణ్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పగా అదంతా విన్న సేతు అండ్ మీనా మాత్రం మారీనే జెర్రీని ఏమో చేసి ఉంటాడు అని, అసలు ఇదంతా మారీనే చేస్తున్నాడు అని అనుమానిస్తారు. అప్పుడే చరణ్ మారీని తీసుకుని జెర్రీని వెతకడానికి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తాడు. అయితే అక్కడే వారికి ఒక పాత టెంట్ కనిపిస్తుంది. నిజానికి అది రామ్ అండ్ సోనియా వచ్చినప్పుడు వేసిన టెంట్. అక్కడే చరణ్కి రామ్ కెమెరా దొరక్క అందులోని వీడియో ప్లే చేసి చూస్తాడు. అందులో పేచీ ఆత్మ రామ్ అండ్ సోనియాని దారుణంగా చంపింది రికార్డ్ అయి ఉంటుంది. అదంతా చూసిన చరణ్ అండ్ మారీ ఫుల్గా భయపడిపోయి మళ్ళీ క్యాంప్ దగ్గరికి వస్తారు. సేతు అండ్ మీనా వారిని చూసి జెర్రీ ఎక్కడా అని అడగ్గా దానికి మారి నేను ముందు నుండే చెప్తున్నాను కదా, జెర్రీని ఆ పేచీ ఆత్మనే చంపేసి ఉంటుంది, నా మాట వినండి, ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోదాం పదండి, కనీసం మన ప్రాణాలైనా మిగులుతాయని చెప్తూ ఉంటాడు. ఇంకా అదే టైంకే చారు దెయ్యం పట్టిన దానిలాగా ఒంటరిగా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళడం చరణ్ అండ్ మీనా చూసి తన వెనకాలే వెళ్తారు. అయితే అలా చారు ఒక ప్లేస్కి వెళ్ళి నిలబడి ఉండగా అప్పుడే పేచీ ఆత్మ చారుని లాక్కొని వెళ్ళిపోతుంది. అది చూసిన చరణ్ అండ్ మీనా షాక్ అవ్వగా అప్పుడే చరణ్ అండ్ మీనాలపై కూడా పేచీ ఆత్మ అటాక్ చేయబోగా ఇద్దరూ భయపడి అక్కడి నుంచి పారిపోయి వస్తారు. వారిని చూసిన మారీ అండ్ సేతు కూడా వారి వెంటే పరిగెడతారు. అలా చాలాసేపు పేచీ ఆత్మ అందరినీ భయపెడుతూ ఉంటుంది. దాంతో అందరూ దారి మర్చిపోయి అడవి లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా మారీ కూడా దారి మిస్ అయ్యి మరో వైపుకు వెళ్ళగా అప్పుడే మారీపై పేచీ దయ్యం అటాక్ చేసి చంపబోతుంది. దాంతో మారీ కూడా ఫుల్గా భయపడిపోతాడు. కానీ తన మెడలో ఉన్న తాయెత్తు వల్ల పేచీ దయ్యం మారీని ఏమి చేయలేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క చరణ్ అండ్ మీనాల నుంచి మిస్ అయిన సేతు కూడా భయంతో ఆ అడవిలో నుంచి పారిపోవాలని చూడగా అప్పుడే సేతుకి శరీరం అంతా గాయాలతో నడవలేని స్థితిలో ఉన్న జెర్రీ కనిపించి తనకి హెల్ప్ చేయమని అడగ్గా సేతు జెర్రీని అక్కడ నుండి తీసుకుని వెళ్తూ అలా ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియా బోర్డు దగ్గరికి రాగానే జెర్రీ సైలెంట్గా ఉండడం గమనించిన సేతు భయపడి తన ఫేస్ చూడగా నిజానికి తను జెర్రీ కాదు పేచీ దయ్యం. దాంతో సేతు ఫుల్గా భయపడిపోగా పేచీ దయ్యం సేతుని కూడా చంపేస్తుంది. ఇంకా చరణ్ అండ్ మీనాల దగ్గరికి మారీ వచ్చి మనం ఈ అడవి నుంచి బయటపడితేనే మనం ఆ పేచీ ఆత్మ నుండి ప్రాణాలు దక్కించుకోగలమనగా అది విన్న మీనా చరణ్తో తన మాటలు నమ్మకు, పేచీ ఆత్మనే తనలోకి ప్రవేశించి ఇలా మాట్లాడిస్తుందేమో అనగా దానికి మారీ చరణ్తో నా మాట నమ్మండి సార్, ఆ పేచీ ఆత్మ నన్ను ఏమీ చేయలేదు, కారణం నా మెడలో ఉన్న ఈ తాయెత్తు అంటాడు. నిజానికి ఈ తాయెత్తులను ఆ సాధువే తయారు చేసి ఆ ఊరి వాళ్ళకి ఇచ్చి ఇవి మీ మెడలో ఉన్నంత వరకు ఆ పేచీ మిమ్మల్ని ఏమీ చేయలేదు అని చెప్పి పంపగా అలా ఆ తాయెత్తు వేసుకున్న వారు మాత్రమే పేచీ ఇంటికి వెళ్ళి తనని చంపేసి ఉంటారు. ఈ తాయెత్తుకి అంత పవర్ ఉంటుంది. అలా ఆ తాయెత్తు తన తాత ద్వారా మారీకి వచ్చి ఉంటుంది. అంత చెప్పినా సరే మీనా మారీ మాటలు నమ్మదు. కానీ చరణ్ సర్ది చెప్పడంతో మీనా నమ్మి అలా మారీ చేయి పట్టుకుని ఆ తాయెత్తు తమని ప్రొటెక్ట్ చేసేలా చేసుకుని ముగ్గురు ఆ రిస్ట్రిక్టెడ్ బోర్డు బార్డర్ దాటి బయటపడితే ఆ
బార్డర్ దాటి పేచీ ఆత్మ బయటికి రాలేదు అని పరిగెడుతూ వెళ్తారు. కానీ అలా బార్డర్ దగ్గరికి రాగానే మీనా కాలు జారి కింద పడి చరణ్ చేయి విడిచిపెట్టగానే పేచీ ఆత్మ మీనాని వెంటనే అక్కడి నుండి మళ్ళీ లోపలికి తీసుకుని వెళ్తుంది. అది చూసిన చరణ్ మారీ వెళ్ళకు అని చెప్తున్నా సరే తన మాటలు వినకుండా మీనాని వెతుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్తాడు. అలా చరణ్ మీనాని వెతుకుంటూ లోపలికి వెళ్ళగా అక్కడ తనకి తన ఫ్రెండ్స్ అందరూ దెయ్యాలుగా మారి భయపెట్టడంతో చరణ్ ఫుల్గా భయపడిపోయి పారిపోతూ ఉండగా అప్పుడే తనకి ఆ పేచీ దెయ్యం కూడా కనిపించి మరింత భయపెడుతుంది. అయితే అందరినీ చంపిన పేచీ దెయ్యం చరణ్ని మాత్రం ఏమీ చేయలేకపోతుంది. అదంతా చూస్తున్న చరణ్కి కూడా ఏమీ అర్థం కాదు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి మారీ వెంట పరిగెట్టేటప్పుడు పేచీ ఆత్మ కనిపించి భయపడి ఇద్దరూ కింద పడిపోయినప్పుడు మారీ మెడలోని తాయెత్తు చరణ్ జాకెట్కి చిక్కుకొని ఉంటుంది. దాన్ని చూసిన చరణ్కి విషయం అర్థమవుతుంది. దాంతో చరణ్ ఆ తాయెత్తుని మారీకి ఇవ్వాలని అలా రిస్ట్రిక్టెడ్ ఏరియా దాటి బయటికి వచ్చి మారీ కోసం వెతుకుతూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే పేచీ దెయ్యం మారీని కూడా చంపేసి ఉంటుంది. అయితే పేచీ దెయ్యం రిస్ట్రిక్టెడ్ ఏరియా దాటి బయటికి రాదు కదా, మరి మారీని ఎవరు చంపి ఉంటారో అర్థం కాదు. ఇంకా అప్పటికే మీనాని కూడా పేచీ దెయ్యం చంపేసి ఉంటుందని ఫిక్స్ అయిన చరణ్ చాలా బాధపడుతూ అలా ఆ ఫారెస్ట్ ఏరియా నుండి మెయిన్ రోడ్ దగ్గరికి చేరుకోగా అప్పుడే తమని కారులో వదిలి వెళ్ళిన అదే డ్రైవర్ కారులో అటుగా రావడంతో చరణ్ కారు ఆపి కార్ని ఎక్కబోతాడు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అదే కారులో మీనా ఉంటుంది. చరణ్ మీనాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా అప్పుడే ఆ డ్రైవర్ చరణ్ ఫేస్ పై పంచి ఇవ్వడంతో స్లో కోల్పోతాడు. అలా చరణ్ కళ్ళు తెరవగానే అదే పేచీ ఇంట్లో కట్టేసి ఉంటాడు. అప్పుడే తన ముందుకి మీనా అండ్ ఆ డ్రైవర్ వస్తారు. ఇక్కడే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. నిజానికి మీనా ఎవరో కాదు, పేచీ మునిమనవరాలు. రాబోయే కాలంలో పేచీలాగా తను కూడా క్షుద్రశక్తులు గల మాంత్రికురాలు కాబోతూ ఉంటుందన్నమాట. నిజానికి రామ్ వల్ల చెట్టు నుండి పేచీ ఆత్మ బయటికి విడుదలయ్యాక మీనా నానమ్మతో కమ్యూనికేట్ అయ్యి తనకి అంతా చెప్తుంది. పేచీ మీనా నానమ్మ ద్వారా మీనాకి అన్ని విషయాలు చెప్తుంది. అవేంటంటే పేచీ తనకి మరణం అనేదే లేకుండా శక్తులు పొందేందుకే ఈ క్షుద్ర పూజలు చేస్తూ నరబలులు ఇస్తూ ఉంటుంది. అయితే పేచీ ఇంకా 13 మందిని నరబలులు ఇస్తే తన క్షుద్ర పూజ కంప్లీట్ అయ్యి పేచీ మళ్ళీ బ్రతుకుతుంది అని అలా రామ్ ద్వారా బయటికి విడుదలైన పేచీ రామ్ అండ్ సోనియాని చంపుతుంది. అంటే 13లో ఇద్దరిని చంపగా ఇంకా 11 మందిని బలి ఇవ్వాలి అని మీనాతో తన నానమ్మ చెప్పి ఆ మిగిలిన 11 మందిని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నీది. పేచీ ఆ 11 మందిని నరబలి ఇస్తే తను అమరురాలు అయ్యి ఇంకా నీ తరం స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఉంటుంది. అయితే ఆ ప్లేస్ని రిస్ట్రిక్టెడ్ ఏరియా చేసినప్పటి నుండి ఆ ఏరియాకి ఎవ్వరూ వెళ్ళరు. దాంతో బాగా ఆలోచించిన మీనా చరణ్ తన ఫ్రెండ్స్తో కలిసి వారితో క్లోజ్ అయ్యి ఫ్రెండ్ అవుతుంది. తర్వాత అలా ప్లాన్ ప్రకారం వారిని ఆ ఫారెస్ట్ ఏరియాకి తీసుకొని వచ్చి ఉంటుంది. ఇంకా మిగతాదంతా పేచీ దెయ్యం చూసుకుని వారిని వరుసగా చంపుతూ ఉంటుంది. నిజానికి మారీని పేచీ దెయ్యం చంపి ఉండదు. ఎందుకంటే అప్పటికే మారీ ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియా దాటి బయటికి వచ్చి ఉంటాడు కాబట్టి. నిజానికి మారీని మీనానే కదితో గొంతు కోసి చంపి ఉంటుంది. మీనా పేచీ మునిమనవరాలు కాబట్టే పేచీ అందరిపై అటాక్ చేసినా సరే మీనాపై మాత్రం ఒక్కసారి కూడా అటాక్ చేయదు. ఇంకా మీనాతో ఉన్న డ్రైవర్ పేచీ శిష్యుడి కొడుకు, అందుకే మీనాకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా చివరికి మీనా అండ్ ఆ డ్రైవర్ పేచీ ఇంట్లో చరణ్ని వదిలేసి వెళ్ళగా పేచీ ఆత్మ చరణ్ ముందుకు వచ్చి తనని కూడా చంపేస్తుంది. ఇంకా మూవీ ఎండింగ్లో పేచీ లక్ష్యం నెరవేరడానికి 13 నరబలుల్లో 7 కంప్లీట్ అవ్వగా ఇంకా 6 నరబలులు మాత్రమే మిగిలి ఉన్నాయని చూపిస్తారు. ఇంకా అలా కొన్ని రోజులకే తన బ్రదర్ మిస్ అయ్యాడు అని తనని ఎలాగైనా వెతికి కనిపెట్టాలి అని చరణ్ తమ్ముడు తన ఫ్రెండ్స్తో అదే ఫారెస్ట్ ఏరియాకి వస్తున్నట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.